ఎప్పుడైతే క్రీస్తు మరణించెనో భూమి వణికెను, బండలు బద్దలయ్యెను. ఆ గొల్గతా కొండ పైనుండి క్రింద వరకు పగిలెను. శిలువ ఎడమ భాగమున ఒక రంధ్రము ఏర్పడెను. శిలువ వేయబడిన క్రింది భాగము 20 అడుగులు చీలి తెరుచుకొనెను. అక్కడ దేవుడు నిబంధన మందసానికి, కరుణాపీఠానికి క్రీస్తు పూర్వం 586వ సంవత్సరమున బబులోను సామ్రాజ్యం యెరూషలేమును నాశనం చేసినప్పుడు దేవుడు తన భూలోక సింహాసనాన్ని ఇక్కడ ఏర్పాటు చేసెను. అరమతై యేసేపుకు యేసు దేహాన్ని ఇచ్చుటకు ముందు శతాధిపతి యేసు దేహాన్ని ఎడమ ప్రక్కన పొడవగా బల్లెపు పోటుకు నీరు, రక్తం వేరై ఉబికి ప్రవహించెను. ఆ రక్తపు బిందువులు ఈ చీలిన రాతి సందులలో నుండి కరుణాపీఠంపై పడెను. అప్పుడు యేసు మరణించెనని గ్రహించెను. ఈ కారణంగా యేసు పాత నిబంధనను నెరవేర్చి నూతన నిబంధన ప్రారంభించెను. 4వసారి గుహలోకి వెళ్ళగా అది చెక్కు చెదరకుండా ఉండెను. అన్నీ క్రమపద్ధతిలో అమర్చబడి ఉండెను. గోడకు ఎదురుగా నిబంధన మందసము ఉంచబడెను. గుహ చివర స్ఫటికము వలె మెరిసడి వానధనస్సు రంగులమయమై ఉండెను. నేటి లోకస్తులు నపుంసకులతో సహా ఇంద్రధనస్సు రంగులను అనేక రకాలుగా వాడుకుందురు. కాని దేవుడు వాటిని భూలోక సింహాసనానికై వాడెను. ఆయన మొట్టమొదట వాటిని భూలోక సింహాసనానికి చుట్టూ ఉంచెను. ఆ గుహలో అడ్డుతెరలు లేకుండెను. ఇది ఆయన మందిరం లేక నివాసం. దేవుడు ఒకప్పుడు ఇక్కడ నివసించెను. నేను ఎప్పుడైతే మందసాన్ని కనుగొన్నానో అక్కడ 4 యువకులు నిలబడి ఉన్నారు. నేను వారితో మీరిక్కడ ఏమి చేయుచున్నారని అడిగితిని. వారిలో ఒకరు, మందసములో మోషే రాతి పలకలను ఉంచినప్పటి నుండి వాటిని కాపలా కాయుటకు వచ్చిన 4 దేవదూతలము అనెను. అంతే, నేను చచ్చిన వానిలా కదలలేకపోయాను. గాలి పీల్చలేక నిర్జీవములా పడిపోతిని. ఆ దూతలు కెమెరాను నిబంధన మందసము వైపుకు పెట్టమన్నారు. వెళ్లి కరుణాపీఠాన్ని ఎత్తి పట్టుకున్నాను. అది ఎంతో బరువైనది. నేను దానిని ఎత్తలేను. అది స్వచ్ఛమైన బంగారం. రాతి పలకలను బయటికి తీయమని ఆ 4 ఒక దూత నాతో చెప్పెను. అందరూ వీటిని చూడాలని దేవుడు కోరుచున్నాడనెను. నేను వణుకుతూ వాటిని తీసుకుంటిని. ఆ దేవదూతలు కరుణాపీఠాన్ని తిరిగి నిబంధన మందసముపై ఉంచిరి. నేను భయంతో వెనక్కు జరిగితిని. 10 ఆజ్ఞల రాతి పలకలను ఆ దూత తీసి గుహలో ఓ రాతిపై ఉంచెను. ఆ దూత ఇప్పుడు నీవు కరుణాపీఠముపై ఉన్న రక్తాన్ని కొంత తీసి పరిశోధనకు పంపమని చెప్పెను. వెంటనే నేనలాగే చేసి తిని. ఎండిన రక్తంలో ప్రాణం ఉండదు. ఇది అందరికీ తెలుసు. ఐగుప్తు ఫరో మమ్మీల రక్తం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. కానీ క్రోమోజోములు లెక్కలు మాత్రం ఎవ్వరూ వేయలేరు. దీని గురించి నాకు బాగా తెలుసు. కొత్త విషయాలు అనేకం వస్తూ ఉంటాయి. నాకు అన్నీ తెలుసు అని నేను అనను. అయితే ఒకటి నేను చెప్పగలను. ఏమి చేసినప్పటికీ క్రోమోజోము లెక్కలు మాత్రం చచ్చిన రక్తంలో తెలుసుకోలేరు. DNA లాగా ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. కానీ క్రోమోజోము లెక్కలు మాత్రం ఎప్పటికీ ఎవ్వరూ తెలుసుకోలేరు. ఏ రక్తములోనైనా తెల్ల కణాలు ఉంటేనే అది సజీవ రక్తమని తెలుస్తుంది. మొట్టమొదటిసారిగా నేను మందసముపై యేసు రక్తాన్ని ఇజ్రాయేలునందు పరిశోధనాశాలకు తీసుకువెళ్లి తిని. నేను ఇజ్రాయేలు అధికారులను ఎక్కడ సరియైన పరిశోధన ఈ దేశములో జరుపునని అడగగా వారు చెప్పిన ప్రకారం నేను తీసుకువెళ్లి అక్కడ ఈ రక్తాన్ని ఇచ్చి దీని గురించి ఏమి పరిశోధించగలరని అడిగితిని. వారు దానిని 72 గంటలు సెలైన్లో పెట్టి శరీర ఉష్ణోగ్రతలో తిప్పిరి. దానికి నేను ఒప్పుకుంటిని. దానిని పరిశోధించేటప్పుడు నేను కూడా అక్కడ ఉండేదనని చెప్పితిని. దానికి కూడా వారు ఒప్పుకొనిరి. తర్వాత వారు చెప్పిన ప్రకారం నేను మరలా తిరిగి ల్యాబ్కు వచ్చాను. వారు పరీక్షించి ఇది మానవ రక్తమని
మేము చెప్పగలము అన్నారు. నేను వారితో తెల్ల కణములు తీసి వాటిని 48 గంటలు శరీర ఉష్ణోగ్రతతో పెట్టి వాటి పెరుగుదల బట్టి చెప్పమన్నాను. ఇది చచ్చిన రక్తం కనుక అలా చేయటం కుదరదని తేల్చి చెప్పారు. అయితే అయ్యుండొచ్చు, కానీ ఒక్కసారి చేయమని బ్రతిమాలితిని. దానికి వారు ఒప్పుకోవటంతో నేను మళ్లీ ఎప్పుడు రావాలో తెలుసుకుని అక్కడి నుండి బయటికి వెళ్లితిని. వారు చెప్పిన టైంలో నేను తిరిగి వచ్చాను. ఆ రక్తాన్ని మైక్రోస్కోపులో చూసిన వ్యక్తి ఆశ్చర్యపోయి వేరొకరిని పిలిచి ఇద్దరూ కలిసి ల్యాబ్ అధికారికి చూపించి వారిలో వారు మాట్లాడుకుని, రాణి ఆటగారు, ఇందులో 24 క్రోమోజోమ్స్ ఉన్నాయన్నారు. ప్రతి వారిలో 46 ఉంటాయి. ఇందు 23 తల్లివి, 23 తండ్రివి. అందులో 22 ఆటోజోమ్స్ తల్లివి, 22 ఆటోజోమ్స్ తండ్రివి లేనప్పుడు తల్లి నుంచి ఎక్స్ ఏర్పడుతుంది. తండ్రి నుండి ఎక్స్ లేక వైని పొందుకొని ఆడగానో మగగానో రూపుదిద్దుకుంటారు. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తములో మాత్రం 23 క్రోమోజోమ్స్ తన తల్లి అయిన మరియవి, వాటితో పాటు ఒకే ఒక వై క్రోమోజోమ్ కూడా ఉంది. ఒకవేళ తల్లి నుండి ఆటోజోమ్స్ లేకపోతే బిడ్డ రూపొందదు. అన్ని అవయవ భాగములు తల్లి ఆటోజోమ్స్ మీద ఆధారపడి ఉంటాయి. వై అన్న క్రోమోజోమ్స్ మగని నిర్ధారిస్తుంది. ఇక్కడ 22 పురుష క్రోమోజోమ్స్ లేనందున పరిశుద్ధాత్మ శక్తి వలన వై క్రోమోజోమ్ ద్వారా ఈ రక్తం రూపింపబడినని ల్యాబ్ పరిశోధనలో తేలింది. అప్పుడు ల్యాబ్ వారు, ఇంతకీ ఈ రక్తం ఎవరిది? ఇప్పటికీ ఈ రక్తం ఇంకా సజీవంగానే బ్రతికి ఉన్నది అని ఆశ్చర్యంగా అడిగారు. ప్రతి పాపి కోసం సిలువలో కార్చిన యేసయ్య రక్తం అన్నాను. ప్రియులారా, ఆ రక్తాన్ని పరీక్షించిన వారు అక్కడికక్కడే రక్షణ పొందారు. యేసు ప్రక్క నుండి కారిన రక్తం బండ సందులో నుండి కరుణాపీఠంపై పడి